అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొంతు చించుకొని ముసలి కన్నీరు కారుస్తూ పిల్లలకు అన్యాయం జరిగిపోయింది, పాలిటెక్నిక్ వాళ్ళకని లాటరల్ ఎంట్రీ లేకుండా చేసింది ప్రభుత్వం అని, అందరినీ పోలీసు వాళ్ళు గొంతు పట్టి చంపేసిండ్రు అని ఈ విధంగా అంటే మరి మహానుభావుడు మరి ఏనుగెక్కి గడిలను పలకొడతా అన్న మహానుభావుడు ఏనుగు ఎక్కడ పోయింది, మరి ఇప్పుడు ఎక్కడున్నాడో, మరి రైట్ పర్సన్ నిన్న రాంగ్ పార్టీ అని నేను విమర్శిస్తున్నావు. పాలిటెక్నిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఎలాంటి వారికి ఇంజనీరింగ్ ఈ సెట్కు ఎలాంటి అన్యాయం జరగకుండానే అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్చించి నిపుణులతోని మరి ఆగునూరి మురళి అటువంటి ఒక విద్యావేత్తతో వారికి ఉన్న అవగాహనతో అన్ని తీసుకొని చర్చించి పిల్లలకు స్కిల్ యూనివర్సిటీలో వారిని ట్యాగ్ చేయడమే తప్ప మరి వారిని పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్కు పోయే విధంగా వారికి అవకాశాలు లేకుండా చేసి వారిని ఏదో లేబర్లలాగా చూడే విధంగా చేస్తున్నారని గొంతు చించి ఈరోజు మాట్లాడుతున్నారు. దయచేసి విద్యార్థి తల్లిదండ్రులను, విద్యార్థులను, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అలాంటిది ఇలాంటి మాటకారి మోసపూరితమైన మాటలకు నమ్మకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ పట్ల మన తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. మరి యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చడం, అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ తేవడం, మరి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. కానీ దీంట్లో పాలిటెక్నిక్ను చేర్చినందుకు జియో 97 ప్రకారంగా చాలా తప్పులు ఉన్నాయి. పిల్లలకు ఫ్యూచర్ మొత్తం లేబర్ లాగా ఉండిపోతారని ఒక అసత్య ప్రచారం చేసుకుంటూ, గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఆయన మరి అక్కడ ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అన్నదమ్ములకు ఉన్నాయి, అందుకనే దాన్ని అక్కడనే తీసుకుపోయి పెట్టి ఇదంతా వారంతా దాన్ని దోసుకుంటున్నారు తెలంగాణ అనే విధంగా మరి చెప్పడం చాలా శోచనీయం. పిల్లలకు ఎలాంటి ఈ యొక్క పాలిటెక్నిక్లలో ఎంట్రన్స్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. దయచేసి ఏదైతే వీరు చెప్తున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తప్పుడు పట్టిస్తున్నారు, వారి మాటలు నమ్మకండి. పాలిటికల్ విద్యను ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి మార్చి శక్తి శాఖ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు తప్ప వారికి ఎలాంటి నష్టం జరగదు. ఉన్న ఫ్యాకల్టీకి కానివ్వండి, అందులో ఉన్న లెక్చరర్స్ కానివ్వండి. Subscribe us and press the bell icon for more interesting updates.